వెల్కమ్ టు న్యూస్ అంట ఫటాఫట్ వార్తలు. జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే స్కానింగ్ సెంటర్లను సీజ్ చేస్తామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రామారావు హెచ్చరించారు. శుక్రవారం పీసీపీ ఎన్డీటీ చట్టం అమలుపై జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. చట్ట విరుద్ధంగా పరీక్షలు చేసే వారిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామన్నారు. జిల్లాలో స్కానింగ్ సెంటర్ల నమోదు, రెన్యువల్ కోసం వచ్చిన 24 దరఖాస్తులను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. మెట్టిలోని ఎంసిపల్లి ఓవరాల్ వద్ద గల ఉద్దేమరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఫేమస్. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ గుడిలో వెంకన్న భక్తుల మాటలు వింటాడని ప్రతీతి. ఆయన ఆశీస్సుల కోసం జిల్లాలు దాటి ఇక్కడికి వచ్చిన భక్తులు తమ కోరికను తీర్చాలని, కుటుంబ సభ్యులందరూ బాగుండాలని వేడుకుంటుంటారు. వెంకన్న స్వామి 1000 దండాలు నీకు అంటూ శరణు కోరుతుంటారు. ఆ స్వామి మానసిక ఆధ్యాత్మిక శక్తిని అందిస్తారని భక్తుల నమ్మకం. మేయర్ పరిధి జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో నిజామాబాద్ మేయర్ పీఠం కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. తమదే మేయర్ పీఠం అంటూ ఇరు పార్టీల నేతలు ఛాలెంజ్ చేస్తున్నారు. నోటిఫికేషన్ ముందే పూర్తి స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ హడావిడి మొదలైంది. కాంగ్రెస్ నుంచి సుమారు 700, బీజేపీ నుంచి 500 వరకు ఆశావాహులు టికెట్ల కోసం దరఖాస్తులు చేసుకోవడంతో గెలిచే వారి కోసం సర్వేలు చేపట్టారు. నల్గొండ మీదుగా మరో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ చర్లపల్లి నుంచి కేరళలోని తిరువనంతపురానికి నల్గొండ, మిర్యాలగూడ స్టేషన్ల మీదుగా ఈ రైలు వెళ్లనుంది. వారంతపు సర్వీసుగా నడిచే ఈ రైళ్లలో 11 జనరల్, 8 స్లీపర్ కోచ్లతో పాటు దివ్యాంగుల కోసం 2 ప్రత్యేక బోగీలు ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. తక్కువ ఛార్జీతో దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ రైలు ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్ అడ్డా.